హే అమిగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. సో వెయిట్ లాస్ సిరీస్లో ఇవాళ 6th వీడియో. ఇవాళ వెయిట్ లాస్ గురించి ఏం తెలుసుకుందాము అంటే వీట్ గ్రాస్ జ్యూస్. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ఎలా మీ బాడీలో ఉన్న వెయిట్ని తగ్గిస్తుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది, మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వీట్ గ్రాస్ జ్యూస్తో. సో వాటి గురించి అంతా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో ఎండింగ్లో 2 టిప్స్ కూడా చెప్తాను, ప్లీజ్ డూ ఫాలో దెమ్ ఆల్సో. సో లాస్ట్ వరకు వీడియో మిస్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ముందు బ్రీఫ్గా ఈ వీట్ గ్రాస్ జ్యూస్ గురించి తెలుసుకుందాం. సో ఇది జనరల్లీ దీంట్లో మనకి తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి అండ్ ఇది మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తుంది అని మాత్రం అందరికీ తెలుసు. సో ఎలా చేస్తుంది అండ్ దీని ప్రాసెస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో ఎందుకు ఇలా చేస్తుంది అండ్ ఫ్యాట్ బర్న్ ఎలా చేస్తుంది అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. ఇది వెయిట్ లాస్లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే యూజువల్లీ దీంట్లో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అండ్ ఇది ఇచ్చే క్యాలరీస్ కూడా చాలా తక్కువ. సో మనం ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మనకు అరౌండ్ 40 క్యాలరీస్ కూడా అందవు సరిగ్గా. సో 30 to 40 అరౌండ్ ఆ మధ్యలోనే ఉంటాయి ఒక గ్లాస్ తీసుకుంటే. సో అంత తక్కువ క్యాలరీస్ వస్తున్నాయి అండ్ ఫైబర్ ఉండడం వల్ల ఇది మన స్టమక్ని ఫుల్ ఉండేలా చేస్తుంది అండ్ ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి, ఎపెటైట్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇది చేయొచ్చు. అండ్ మన డైట్ ప్లాన్లో ఇది ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూసుకుందాం. సో ఫస్ట్ వెయిట్ లాస్ గురించి అయిపోయింది అండ్ ఎలా ఫ్యాట్ బర్న్ చేస్తుందని కూడా ఇప్పుడు చెప్తాను. సో దీంట్లో క్యాలోరిఫిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ డిపాజిషన్స్ని, ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. మీకు తెలుసు కదా, మెటబాలిజంని బూస్టప్ చేస్తే మన మెటబాలిజం బూస్టప్ అవ్వడం వల్ల ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్యాలరీస్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో క్యాలరీస్ కరిగిపోవడానికి ఈ క్యాలోరిఫిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ క్యాలోరిఫిన్ దీంట్లో ఉండడం వల్లనే మన ఫ్యాట్ లాస్ అనేది అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డీటాక్సిఫికేషన్. ఇది డీటాక్సిఫికేషన్ ఎలా చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, అసలు ఇప్పుడున్న సొసైటీలో ఫుల్ ట్రాఫిక్ నుంచి వచ్చే పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే పొల్యూషన్, ఏది కాలబెట్టినా వచ్చే పొల్యూషన్. సో ఇలాంటి పొల్యూషన్లో మనం కాసేపు అలా బయటికి వెళ్ళినా కూడా ఎన్నో టాక్సిన్స్ మన బాడీలోకి వెళ్తాయి. సో ఆ టాక్సిన్స్ని ఎవరు ఎలిమినేట్ చేయాలి? మనమా పడుకోము. మన బాడీ సరైన నిద్రపోతేనే, బిలో 11 నిద్రపోతేనే కానీ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయదు. మరి ఎలా ఎలిమినేట్ చేస్తుంది అంటే దానికి ఒక ఆల్టర్నేట్ ఏంటి అంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్. సో మనం సరిగా నిద్రపోకపోయినా టాక్సిన్స్ అనేవి మన బాడీలోనే ఉంటుంది. మన లివర్ ప్రాపర్ ఫంక్షనింగ్ చేయలేదు కూడా, ఎందుకంటే మీ బాడీకి రెస్ట్ అవసరం ఆ టైంలో. సో అది మీ బాడీ రెస్ట్లో ఉంటేనే ఈ ప్రాసెస్ జరుగుతుంది, డీటాక్సిఫికేషన్. లివర్ అనేది లివర్స్ని టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి, దాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. మీరు రెస్ట్ తీసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాసెస్? ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కడి నుంచి ఎలిమినేట్ అవుతాయి? సో ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా నిద్రపోవాలి. ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్ అనమాట. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఫాలో అవ్వకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళు, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ ఆ స్లీప్ కూడా రోజు రెగ్యులర్ టైంకి పడుకోండి. ఇవాళ మీరు 10 o'clockకి పడుకున్నారంటే నెక్స్ట్ కూడా 10 o'clockకి పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ లేచే టైం కూడా సేమ్ ఉండాలి. 6కి లేస్తున్నారా, 7కి లేస్తున్నారా, 8కి లేస్తున్నారా, ఏ టైంకి లేస్తున్నారో అది ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేలా చూసుకోండి. అండ్ మీ బాడీకి ఖచ్చితంగా 8 hours ఆఫ్ స్లీప్ని వదిలేయండి. అలా అయితేనే మీ బాడీ ప్రాపర్ వేలో ఫంక్షనింగ్ ఉంటుంది. ఫ్యాట్ బర్న్ అవ్వడం, మెటబాలిజం ప్రాపర్ వేలో ఉండడం లాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఓకే, మెటబాలిజం అనేది మంచి వేలో మంచిగా ఉంటే మన ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి కరిగిపోతాయి. అండ్ అడిషనల్ టు క్యాలోరిఫిన్ మన బాడీలో ఉన్న క్యాలరీస్ కూడా డౌన్ అవ్వడానికి మెటబాలిజం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఇంకో బెనిఫిట్ చెప్పనా నేను, వచ్చేసి డయాబెటీస్. సో డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ట్రై చేసి ఉంటారు, అది కూడా మంచిగానే ట్రై చేసి ఉంటారు హెల్తీ వేలో. అండ్ ఇంకొక హెల్తీ వే ఏంటి అంటే ఇది వీట్ గ్రాస్ జ్యూస్. సో ఈ వీట్ గ్రాస్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే ఇది మన బ్లడ్లోకి వెళ్ళి మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. సో ఫ్రెష్ బ్లడ్ మన బాడీ అంతా సప్లై అవ్వడం వల్ల మన సెల్స్ కూడా యాక్టివ్గా ఉంటాయన్నమాట. సో మన బాడీ యాక్టివ్గా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనేది ప్రాపర్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. దాంతోపాటుగా మన ఫ్యాట్ డిపాజిషన్స్ని బర్న్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది.
సో మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్స్ అవ్వకుండా కాపాడడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల. దీన్ని ఏ టైంలో తీసుకోవాలి, ఎలా వాడాలి అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి అంటే దీన్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరు స్టార్ట్ చేసినా, కొత్తగా స్టార్ట్ చేసినా, ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో దీన్ని తీసుకోవడం చాలా మంచిది. అండ్ దీంట్లో వచ్చే క్యాలరీస్ కూడా చాలా తక్కువ. ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్టయితే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి ఇది ఒక స్టెప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎర్లీగా తీసుకుంటే డీటాక్సిఫికేషన్ బూస్టప్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని ఎలా తీసుకోవాలి అండ్ క్వాంటిటీ ఎంత. సో క్వాంటిటీ వచ్చేసి మీరు బిగినర్స్ అయితే 30 ml తీసుకోండి. మెల్లగా దాని క్వాంటిటీని ఇంప్రూవ్ చేయండి. సో అప్ టు 60 ml వరకు మీరు దీని క్వాంటిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది అందరి బాడీకి సెట్ అవ్వదు. సో కొంతమందికి దీన్ని తాగినప్పుడు యాపరం పడుతుంది, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి వస్తాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే దీంట్లో ప్రిపేర్ చేసుకునే విధంలో చేంజ్ చేసేయండి. సో ఎంప్టీగా ఉత్త జ్యూస్ మాత్రమే తాగితే కొంతమందికి చికాకు అయ్యే ఛాన్స్ ఉంది, వామిట్ కూడా అవుతుంది. ఎందుకంటే అది కొత్త సబ్స్టాన్స్ మీ బాడీకి, అది పడుతుందో లేదో కూడా మీకు తెలియదు. అందుకనే మీరు స్టార్ట్ చేయడమే కొంచెంగా స్టార్ట్ చేయండి. 30 mlతో స్టార్ట్ చేయండి, అప్ టు 60 ml వరకు తాగండి దాన్ని. సో ఇది మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా పనికొస్తుంది. సో మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంది అంటే సమ్మర్లో దానికన్నా మంచి ఒక ఇది లేదు మీకు. ఎందుకంటే సమ్మర్లో అందరూ డిహైడ్రేట్ అవుతూ ఉంటారనమాట. సో వాటర్ కంటెంట్ బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది స్వెట్ ఫామ్లో. సో మీరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి కూడా ఇది తీసుకోవచ్చు. దీనికి ఒక సీజన్ అంటూ ఉండదు, ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ఎప్పుడు అవ్వాలి అనుకున్నా, మీ బాడీలో అన్ని న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ దొరకాలనుకున్నా కూడా ఇది తీసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఫరక్ పడదు మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలా తీసుకోవాలి మరి, ఎలా తాగాలి దీన్ని అంటే, సో ఎంప్టీగా తాగితే అందరికీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ కాబట్టి అందరికీ వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి రావచ్చు. అందరికీ రావాలని లేదు, బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏం చేయండి అంటే వీట్ గ్రాస్ జ్యూస్ వీట్ గ్రాస్ని కొంచెం తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడే దాంట్లో లెమన్ జ్యూస్ కానీ అల్లం కానీ వేయండి, లేదంటే 2 యాడ్ చేసుకోండి. లేదు మేము ఇలా తాగలేము, ఇది కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది అంటే లైట్గా హనీ కూడా యాడ్ చేసుకొని తాగండి. సో ఈ ప్రాసెస్లో చేసుకొని తాగినట్టయితే దానివల్ల బెస్ట్ యూజెస్ ఉంటాయి మీకు. సో హనీ ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, వైటమిన్స్ కూడా ఉంటాయి. అండ్ వీట్ గ్రాస్ జ్యూస్లో వైటమిన్స్, ఎలిమెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతాయి మీకు. అండ్ వీటితో పాటు అల్లం కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ రిచ్ అని చెప్పచ్చు. అండ్ లెమన్ వైటమిన్ సి, అది కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే. సో ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీ మెటబాలిజం అనేది ఎక్కువగా బూస్టప్ అవుతుంది. ఒక్క వీట్ గ్రాస్ జ్యూస్తోనే కాకుండా ఇవి కూడా యాడ్ చేసుకున్నట్లయితే మీ మెటబాలిజం అనేది బూస్టప్ అవుతుంది. ఫ్యాట్ బర్న్కి ఇది ఇంకొక బూస్టప్ అని చెప్పచ్చు. సో మీ వెయిట్ లాస్ జర్నీకి దీన్ని యాడ్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఎందుకంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. బికాజ్ ఇది ర్యాపిడ్ రిజల్ట్స్ని చూపిస్తుంది మీకు. అండ్ హెల్తీ వే అని కూడా చెప్తాను. దీంతో పాటుగా మీరు ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి మర్చిపోకుండా. ఎందుకు అంటే ఒక ఫుడ్తోనే కాదు కదా మీరు కంట్రోల్ చేసుకోవాలనుకునేది. వెయిట్ లాస్ అవ్వడం అనేది అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ కూడా చేయండి, యోగా, మెడిటేషన్ లాంటివి కూడా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.